హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చూపించబోయే స్పెషల్ వచ్చేసి పెప్పర్ గార్లిక్ గీ రైస్. ఎప్పుడైనా మన పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వాళ్ళకి ఏం వండి పెట్టాలా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఆ టైంలో మనం వీళ్ళకి ఈజీగా క్విక్గా 10 మినిట్స్లో అయిపోయే రైస్ మీకు చూపించేస్తాను. అదేంటంటే పెప్పర్ గార్లిక్ గీ రైస్. ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లుల్లిపాయ రెమ్మలు, ఆ తర్వాత వచ్చేసేసి ఉల్లికాడలు, ఆ తర్వాత మనకు కావాల్సిన బ్లాక్ పెప్పర్ పౌడర్ లేకపోతే వైట్ పెప్పర్ పౌడర్, అవేనండి మిరియాలు. మనం ఇంట్లో ఉన్న వాటిని మిక్సీ వేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి బయట సూపర్ మార్కెట్లో అవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. తర్వాత మనకు వచ్చి ఈ వెల్లుల్లి రెబ్బల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు మనకి తినరు కదా, తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, కానీ వాటి వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చిన్న పీసెస్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్న పీసెస్. ఇక్కడ మేము జీడిపప్పుని నేతిలో వేయించుకుంటాము. నేతిలో వేయించుకొని దాన్ని యూజ్ చేస్తే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిరియాల పౌడరు. ఇక్కడ రైస్ మేము 2 గిద్దలు తీసుకున్నాము. ఇప్పుడు మీకు ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను, ఎలా తయారు చేసుకుందాం అనేది మీకు చూసేయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కేలోపు మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఆ నెయ్యి అనేది హీట్ ఎక్కుతుంది. ఇలా మనం ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వెల్లుల్లి రెమ్మలు, అవి ఆ ముక్కల్ని ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకొని దాన్ని వేయించుకోవాలి. ఎందుకంటే అండి తొందరగా మాడిపోతవి. మాడిపోయినాయి అంటే టేస్ట్, మనం వండుకునే గార్లిక్ పెప్పర్ గీ రైస్ టేస్ట్ మారిపోతుంది, అవి చేదుగా అయిపోతాయి. అందుకని కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసేయాలి. వీటిని ఈ విధంగా వేయించుకోవాలి. చిన్నపిల్లలం కానీ పెద్దలం కానీ వెల్లుల్లి అనేది మనం తినమండి, కానీ అది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిని ఔషధాల్లో ఒక భాగంగా కూడా చూస్తాము. మనం వెల్లుల్లిని పచ్చళ్ళలో లేకపోతే అన్ని కూరల్లో కూడా దీన్ని మనం ఎక్కువగా యూస్ చేస్తూనే ఉంటాము. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చక్కగా చాలా ఉన్నాయండి. ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, బాలింతలు, వాళ్ళకి ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి వాతం చేయకుండా ఉంటుందని చెప్పేసి తినే ముద్దలో ఫస్ట్ 2 రెమ్మలు కలిపి పెడతారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది, వాతం చెయ్యదు. చిన్నులపాయలు అనేవి ఈ విధంగా వేయించుకోవాలండి. ఇంతకు మించి ఎక్కువ వేయించుకోకూడదు, చేదు వస్తుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మేము ఆల్రెడీ అన్నం అనేది వండేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ అన్నాన్ని దీంట్లో కలుపుకుందామండి. రైస్ చక్కగా బాగుంది, పొడిలాడుతా. రైస్ అనేది ఎట్లా పొడిలాడుతూ వండుకోవాలండి మనం ఏమైనా స్పెషల్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా బాగుంటుంది రైస్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మనం దీంట్లో యూస్ చేసిన బ్లాక్ పెప్పర్ కానీ, స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, నెయ్యి, జీడిపప్పు, ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిదండి. మిరియాల పౌడర్ వల్ల మనకు హెల్త్కి చాలా మంచిదండి. మీ అందరికీ తెలుసు కదా. మనకు జలుబు చేసిన, గొంతులో గరగర అంటున్న పాలల్లో ఒక చిటికెడు మిరియాల పౌడర్ వేసుకొని తాగితే మనకి చక్కగా రిలీఫ్ ఇస్తుందండి. జలుబు, దగ్గు అనేవి తగ్గిపోతాయి, కఫం అనేది కూడా తగ్గిపోతుందండి. మనం రైస్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నామండి. మిరియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేసి స్ప్రింగ్ ఆనియన్స్ మనం కట్ చేసుకున్నవి ఇంకొంచెం ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. స్మెల్ అయితే చాలా బాగుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్ప్రింగ్ ఆనియన్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, వీటి వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదేనండి, మనం చక్కగా తినవచ్చు. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇటువంటివి మనం తయారు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి. ఈ ఉల్లికాడల వల్ల ఉపయోగాలు మనకు చాలానే ఉన్నాయండి. ఉల్లికాడల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తనాళాలపై ఒత్తిడి అనేది తగ్గిస్తుందండి. అదేవిధంగా కొంతమంది ఎముకలు మెత్తబడిపోయినవి, శరీర భాగాల్లో ఎముకలు మెత్తబడి గొల్లబారిపోతున్నాయి అని చెప్పేసి మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఇటువంటి పీచు పదార్థాలు, ఉల్లికాడలు లాంటివి తీసుకొని మనము ఇట్లా స్పెషల్స్ ఎప్పుడైనా చేసుకొని తిన్నప్పుడు కొంచెం మనకు దానికి సరిపడా ఫైబర్ అనేది మనకు అందుతుందండి బాడీకి. ఇక్కడ మేము రైస్ కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం పసుపు వేసుకున్నాము. అది మన ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఈ విధంగా మనం తిప్పుకోవాలండి. దాన్ని రైస్ అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఆ పసుపు, నెయ్యి, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, ఆ తర్వాత పెప్పర్, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. రైస్కి మొత్తం చక్కగా పట్టుతుంది ఈ విధంగా కలపటం వల్ల. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసేసి మనం కొంచెం షుగర్ వేసుకుందాము.
ఆ షుగర్ వేసుకోవడం వల్ల రైస్ తీయగా అయిపోద్ది అనుకుంటారేమో, ఏం అవ్వదండి, కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడో కొంచెం తగిలిద్ది స్వీట్ అంతే. అదే మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు. రైస్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. జీడిపప్పు అండి, జీడిపప్పు మన హెల్త్కి చాలా మంచిది. మనం యూస్ చేసిన దీంట్లో అన్ని పదార్థాలు అన్నిటికీ అన్ని రకాల విటమిన్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసేసి జీడిపప్పులో పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, సెలీనియం అనేవి రకరకాల పోషక విలువలు ఉంటాయండి. ఇక్కడ కొంచెం మేము సోయా సాస్ వేసుకుంటున్నాము. జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత మేము కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు కలిపేసుకుంటాము. అవి రైస్ మాడకుండా చూసుకోవాలండి. మనం మంట అనేది తక్కువగా పెట్టుకొని చేసుకోవాలి ఇది, లేకపోతే దాన్ని అడుగు అంటేసేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం మిస్ అయిపోతామండి. ఈ రైస్ని ఇలా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అనవసరంగా మనం వాటిల్లో ఏదో ఒకటి పక్కన పెరుగని లేకపోతే చికెన్ అని అవి ఇవి చేసుకొని తింటాం కదండి, అవేవి కాకోకుండా ఇలా పెట్టుకొని తినేసేసేయండి. చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు. ఎప్పుడైనా వాళ్ళకి లంచ్ బాక్స్లోకి క్విక్గా చేయాలనుకుంటే ఇట్లాంటి రకరకాల ఐటమ్స్ చేసి వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. మనం వీటిల్లో అన్నీ తక్కువగానే వేసుకొని వండుకున్నామండి. వీటి వల్ల పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అన్ని హెల్త్కి మంచి చేసేవే ఉన్నాయి కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళ హెల్త్లు కూడా మంచిగా ఉంటాయండి. ఇది గార్లిక్ పెప్పర్ గీ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ దీన్ని మనం విడిగా తింటేనే టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. ఒకసారి ఫస్ట్ విడిగా తిని ట్రై చేయండి. లేకపోతే కనుక మీరు కనుక దాన్ని ఉల్లిపాయ పెరుగు అవి తయారు చేసుకొని తిన్నా కూడా సైడ్ డిష్గా కూడా వాటిని యూస్ చేసి తినవచ్చు.